మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు కార్తీక మంగళవారం. ప్రతిరోజు రాత్రికి బెల్లంతో ఇలా చేయండి. భూములు కొంటూనే ఉంటారు, స్థలాలు కొంటూనే ఉంటారు. అంతటి ధనం మీ సొంతమవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు అపర కుబేరులుగా మారిపోతారు. పవిత్రమైన కార్తీక మాసం మనందరి జీవితాలలోనికి ఒక సరికొత్త వెలుగును తీసుకువస్తుంది. ఈ మాసంలో చేసే చిన్న పూజ అయినా, చిన్న దీపమైన, చిన్న దానమైన అపారమైన పుణ్య ఫలాలను ఇస్తుంది. కార్తీక మాసం మొత్తం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో ప్రతిరోజు పవిత్రమైనదే అయినా కొన్ని ప్రత్యేకమైన రోజులకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి అద్భుతమైన రోజులలో ఒకటి కార్తీక మంగళవారం. సాధారణంగా మంగళవారం అంటేనే కుజగ్రహానికి, ఆంజనేయ స్వామికి సంబంధించిన రోజు. కుజుడిని భూకారకుడు అని అంటారు. అంటే భూమికి, ఆస్తులకు, స్థిరాస్తులకు అధిపతి ఆయనే. ఎవరికైతే జాతకంలో కుజగ్రహం బలంగా ఉంటుందో వారి జీవితంలో బలంగా భూములను, ఇళ్లను, ఆస్తులను సంపాదిస్తారు. భూమి మీద ఆధిపత్యం చెలాయిస్తారు. అలాంటి కుజగ్రహానికి సంబంధించిన మంగళవారం ఈ కార్తీక మంగళవారం. చాలామంది జీవితాంతం కష్టపడిన ఒక సొంత ఇల్లు కట్టుకోలేరు, ఒక చిన్న స్థలం కూడా కొనలేరు. ఎంత ప్రయత్నించినా డబ్బు చేతిలో నిలవదు. భూములు కొనాలి, ఆస్తులు సంపాదించాలి అనే కోరిక కలగానే మిగిలిపోతుంది. అలాంటి వారందరికీ ఇది ఒక దివ్యమైన అవకాశం. కార్తీక మంగళవారం రోజు రాత్రిపూట చేసే ఒక చిన్న బెల్లం ముక్క పరిహారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మిమ్మల్ని భూస్వాములుగా, కోటీశ్వరులుగా మార్చే శక్తి ఈ పరిహారానికి ఉంది. ఈ పరిహారాన్ని పూర్తి శ్రద్ధతో, నమ్మకంతో ఆచరిస్తే మీ జీవితాంతం మీరు భూములు కొంటూనే ఉంటారు. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మరి ఇంతకీ కార్తీక మంగళవారం రోజు చిన్న బెల్లం ముక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియో మీకు కనబడదు. కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకు కోడళ్లతో నివసిస్తూ ఉండేది. ఆ అవ్వకు దానగుణం ఎక్కువ. అలా దానాలు చేసి చేసి చివరకు తను చాలా పేదరాలు అయ్యింది. అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు. తనకు ఉన్నదానిలోనే ఎంతో కొంత దానం చేసేది. ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడళ్లకు నచ్చేది కాదు. ఆ అవ్వ పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం. పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు. చాలా మంచిది. ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ చాలా మంచిది. అందరి కోడళ్లను సమానంగా చూసేది. అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి, పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు. నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు: భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలను చేస్తుంది. దాని కారణంగా ఆమెకు నీ పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పుల్లవేశాడు నారదుడు. ఆ మాటలు విన్న ధర్మరాజు, ఏంటి, నాకన్నా ఆ అవ్వ ఎక్కువ దానాలు చేసిందా? ఎవరు ఆమె ఎవరో తెలుసుకొని, ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకుని రమ్మని ధర్మరాజు యమధర్మరాజును భూలోకానికి పంపించాడు. యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా అవ్వ ఉన్న గ్రామంలో తిరగటం ప్రారంభించాడు. ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు, కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు. కానీ ఎవ్వరూ కూడా తనకు సహాయం చేయలేదు. అలా అందరి ఇంటికి వెళ్ళి అడుగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు. కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది. అవ్వ, తన కొడుకు, కోడళ్ళు అందరూ కూడా నిద్రపోతున్నారు. ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు: అమ్మ, బయట చాలా చల్లగా ఉంది. కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చెయ్యండి అంటాడు. ఆ మాటలు విన్న అవ్వ తన కోడళ్లను పిలిచి, బయట ఎవరో పిలుస్తూ ఉన్నట్లు ఉన్నారు, ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసిరండి అంటుంది. దానికి చిన్న కోడలు ఇలా అంటుంది: సమయం 12 అయ్యింది. ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా? మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరు ఉన్నారో చూడండి. ఎందుకని మా నిద్రను చెడగొడుతూ ఉన్నారు అంది.
ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్ళిపోయింది. ఇంతలో పెద్ద కోడలు వచ్చి, ఆగండి అత్తయ్య, నేను వెళ్ళి చూస్తాను అంటుంది. మిగతా కోడళ్ళు గదిలోనికి వెళ్ళిపోతారు. పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది. అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజుతో ఇలా అంటుంది, ఎవరండి మీరు? ఇంత రాత్రివేళ ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకు ఏమైనా సహాయం కావాలా అంటుంది. దానికి ఆ పేదవాడు, అమ్మ, నాకు బాగా చలిగా ఉంది, దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు. అప్పుడు పెద్ద కోడలు, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరకు వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెప్తుంది. దానికి అవ్వ పెద్ద కోడలితో ఇలా అంటుంది, సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు. మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చలి వేయదు అంటుంది. ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెప్తుంది. పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలిని ఇస్తుంది. పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది. అందరూ నిద్రించారు. పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబలిని తీసుకొని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి యముడి రూపంలోనికి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. నారదుడు చెప్పింది నిజమే. భూలోకంలో ఒక అవ్వ తన దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది. చాలా పుణ్యాన్ని పొందింది ఆ అవ్వ అంటాడు. యముడు మాటలు విన్న ధర్మరాజు, ఆ అవ్వ నిజంగానే నా సింహాసనాన్ని పొందుతుందేమో. యమధర్మరాజా, నువ్వు ఒక పని చెయ్యి, ఆ అవ్వను యమలోకానికి తీసుకొనిరా అని చెప్తాడు ధర్మరాజు. అప్పుడు యముడు తన భటులను భూలోకానికి పంపించి ఆ అవ్వను తీసుకురమ్మని చెప్తారు. అవ్వ యమలోకానికి చేరుకుంటుంది. కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు. చుట్టూ నీరే ఉంది. అది చూసిన అవ్వ, నేను భూలోకంలో చాలా దాన ధర్మాలను పుణ్యకార్యాలను చేశాను, అయినా నేను నరకానికి వచ్చాను అని నాకు బాధగా లేదు. కానీ యమధర్మరాజా, ఏమిటి ఇది? నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదా అంటుంది. అప్పుడు యమలోకానికి ధర్మరాజు వచ్చి, నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు, కానీ నువ్వు భూదేవి కథను వినలేదు, అందుకే నీకు ఇక్కడ నిలవడానికి భూమి దొరకటం లేదు. ఇక్కడనే కాదు, నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెప్తాడు. ధర్మరాజా, యమధర్మరాజా, మీ ఇద్దరూ చాలా పుణ్యాత్ములు కదా, అయితే నాకు సహాయం చేయండి. నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతాను? నాపై జాలి చూపించండి అంటుంది. అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకొని యమధర్మరాజు ఇలా అంటాడు, మీరు బాధపడకండి, మీకు నేను 7 రోజులు గడువు ఇస్తున్నాను. మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత 6 రోజులు భూదేవి కథను వినాలి, 7వ రోజు తిరిగి ఇక్కడకు రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు. చివరిలో ఒక షరతు పెడతాడు, నువ్వు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా 6 రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి. అలా అయితేనే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెప్తాడు. అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయటం ప్రారంభించారు. శ్మశానానికి దగ్గరలో ఉందనగా అవ్వ లేచి తన కొడుకులతో, నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? నేను ఇంకా చనిపోలేదు అంటుంది. ఆ మాటలు విని 4 కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు. చనిపోయిన అత్త తిరిగి రావటం చూసిన 4 కోడళ్లకు మతిపోయింది. పెద్ద కోడలు చాలా సంతోషించింది. మిగిలిన 3 కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తుంది? మనల్ని చంపుతుంది గాని అని అనుకుంటున్నారు. ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోతారు. వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు. ఆ తర్వాత అవ్వ తన 4 కోడళ్లను కొడుకులను పిలిచి, నేను ఇంకా 7 రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను, నిజానికి నిన్న రాత్రే నేను చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్పింది. అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు, పెద్ద కోడలు తప్ప, ఈవిడకు పిచ్చి పట్టిందా ఏమిటి? ఏదో పీడకలు వచ్చి ఉంటుంది, దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అన్నారు. కొడుకులు కూడా ఆమె మాట వినలేదు. అప్పుడు అవ్వ, దయచేసి నా మాట నమ్మండి, ఇంకో 7 రోజుల్లో నేను చనిపోతాను. నేను 6 రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి.
నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడింది. దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది, అత్తగారు చెప్పేది నిజమైనా అబద్ధమైనా ఏమవుతుంది? భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది పెద్ద కోడలు. తన భర్తను పిలిచి, మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుడిని పిలుచుకుని రండి అంటుంది. మిగిలిన ముగ్గురు కోడళ్ళు చేసేది ఏమీ లేక చూస్తూ ఉన్నారు. చిన్న కోడలికి మాత్రము తన అత్తపై, తోడి కోడళ్లపై కోపం రోజు రోజుకు పెరిగిపోతుంది. బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు. అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో 6 రోజులు భూదేవి వ్రత కథను చదివించారు. ఇక 7వ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును, దారమును, 5 రూపాయల బిళ్ళను, బెల్లాన్ని తీసుకొని కొడుకు కోడళ్లను పిలిచింది. మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి. అక్కడ భూదేవి కథను చివరిగా విందాం అంటుంది. ఈ రోజుతో నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను. రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెప్తుంది. ఆ మాటలు విని కొడుకు కోడళ్ళు ఏమీ మాట్లాడరు. నిస్సహాయంగా చూస్తూ ఉంటారు. బ్రాహ్మణుడు, అవ్వ, తన 4 కొడుకు కోడళ్ళు రావి చెట్టు వద్ద భూదేవి కథను వింటారు. కథ పూర్తయిపోయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లకు దారం ఇచ్చి చెట్టుకు కట్టమని చెప్పింది. 5 రూపాయి బిళ్ళలను, బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి, అమ్మ భూదేవి, నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు. నేను చేసిన పాపాలను క్షమించు. నాకు నిలబడానికి భూమిని ఇవ్వు అని భూదేవికి మొక్కుతుంది. అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. అవ్వ తన కోడళ్లతో ఇలా అంటుంది, ఈరోజు నా చివరి రోజు. నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి. నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది. దానికి చిన్న కోడళ్ళు ఇలా అంటుంది, ఏమైందని మీకు నవకాయ వంటలు చేయాలి? ఉన్నది అంతా దానాలు, పూజలు, వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు. మీరు ఏదో నిజంగానే చనిపోతారని వీరు నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నారు. వీరందరూ మీరు ఏది చెబితే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై విరుచుకుపడింది. పెద్ద కోడలు, ఇక చాలు ఆపు. నువ్వేమీ మాకు సహాయం చేయనవసరం లేదు. అత్తయ్య, మీకు నేను నవకాయ వంటలు చేసి పెడతాను. ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అంటుంది. పెద్ద కోడలు ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది. అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది. కానీ చిన్న కోడలు తినదు. అప్పుడు అవ్వ, రేపొద్దున్నే నేను వెళ్ళిపోతాను. ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చెయ్యి రా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది. ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది. అవ్వ తన చివరి రోజును ఆనందంగా గడుపుతుంది. ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తారు. ఈసారి అవ్వ కాళ్లకు నేల తగులుతుంది. ధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటుంది, స్వామి, మీరు చెప్పినట్టు నేను భూమి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను, పుణ్యాన్ని పొందినాను. కానీ స్వామి, నేను నా పిల్లలను చాలా పేదరికంలో వదిలి వచ్చాను. ఇప్పుడు ఇంటిలో వారికి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు, తినడానికి తిండి లేదు. ఇన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏమీ మిగిలింది అని ఏడుస్తుంది. ధర్మరాజు అవ్వతో ఇలా అంటారు, నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు, భూదేవి వ్రతం. ఇంకా నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని, బెల్లాన్ని భూమిలో పెట్టావు. నీకు, నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహం కలిగింది. చివరి రోజున నువ్వు మీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు. నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది. చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు. అవి చూసి అవ్వ చాలా సంతోషించింది. ఇక మరుసటి రోజు చిన్న కోడలు లేచి తన పనులు తాను చేసుకుంటుంది. మిగిలిన కోడళ్ళు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్ళాలనుకున్నారు. కానీ వెళ్ళలేదు. పెద్ద కోడలు అత్త దగ్గరకు వెళ్తుంది. ఆమె చనిపోవటం చూసి బాగా ఏడుస్తుంది. ఆమె ఏడుపు విని అందరూ వచ్చారు. కొడుకులు ఇలా అనుకుంటున్నారు, పోయినసారి మనం అమ్మ చనిపోయింది అని అందరినీ పిలిచి అవమానాన్ని పొందాము. ఈసారి మనం నలుగురమే కార్యాన్ని ముగిద్దాము అని అనుకుంటూ ఉంటారు. చుట్టుప్రక్కల ఇంట్లో ఉన్న అందరూ చూస్తూ ఉన్నారు. చివరిగా దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి. ఇంతలో కొంతమంది ఆడవారు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు. కోడలను పిలిచి ఒక కుండను అక్కడ పెట్టమన్నారు. మా భర్తలు శ్మశానం దగ్గరకు వెళ్ళారు. వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాను అంటారు.
ఎంతలో వారి భర్తలు వచ్చేస్తారు. భార్యలు కుండను అక్కడ పెడతారు. ఆ ఆడవారు ఆ కుండ చుట్టూ 5 సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్ళిపోతారు. పెద్ద కోడలు అత్తగారి గదిలో ఉంటుంది. గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితిని చూసి సాయం చేయడానికి వచ్చారు. ఒక్కో రోజు ఒక్కొక్కరు భోజనం పెడతాం అని మాట ఇస్తారు. ఇంతలో అవ్వగదిలోని పెట్టి శబ్దం వచ్చింది. పెద్ద కోడలు ఏమిటి అని పెట్టి తీసి చూసింది. పెట్టి మొత్తం డబ్బుతో నిండి ఉంది. వెంటనే తన గదిలోనికి వెళ్ళింది. ఆమె గదిలో కూడా డబ్బు బంగారము ఉన్నాయి. వంటగదిలో చూసింది. సరుకులు అన్నీ నిండి ఉన్నాయి. అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది. తన భర్త చిరాకుగా, ఇప్పుడు ఇంటిలో ఏమీ లేవు, నేను ఎక్కడికి వెళ్ళి ఏమి తీసుకురాను అని అంటాడు. దానికి పెద్ద కోడలు, మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఒక్కసారి ఇంటిలోనికి రండి అంటుంది. పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోనికి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో, వస్తువులతో, ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది. మిగిలిన 3 కోడళ్ళు తమ గదుల్లోనికి వెళ్ళి చూసుకున్నారు. 2వ కోడలికి, 3వ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది. కానీ చిన్న కోడలికి అస్సలు ఏమీ లభించలేదు. అది చూసి 2 కోడళ్ళు ఇలా అంటారు, నువ్వు అందరినీ అగౌరవపరుస్తూ ఉంటావు, అందుకే నీకు ఏమీ లభించటం లేదు అని అంటారు. దానికి పెద్ద కోడలు, మనమంతా ఒక్కటే, చూడు చిన్న తోడి కోడలా, నువ్వు బాధపడకు, నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అని అంటుంది. పెద్ద కోడలి మనసు అర్థం చేసుకున్న మిగిలిన 3 కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెప్పారు. ఇంతలో ఒక ఆమె వచ్చి, మీకు నేను భోజనం తయారు చేస్తాను, ప్రస్తుతానికి ఈ టిఫిన్ చేయండి అంటుంది. అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు, చూడండి అమ్మా, మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది. దాని కారణంగా మాకు తరగని ఆస్తి వస్తుంది. మీరు మాకు సహాయం చేస్తానన్నందుకు కృతజ్ఞతలు, కానీ మాకు మీ సహాయం ఇంకా అవసరం లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపించి వేస్తాడు. వారికి సిరి సంపదలను ప్రసాదించినందుకు తమ తల్లికి, భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు. ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది. చిన్న కోడలిలో వచ్చిన మార్పును కూడా చూసి ఆనందించింది. ఇంతలో అక్కడకు పుష్పక విమానం వచ్చింది. అవ్వ యమధర్మరాజు వంక, ధర్మరాజు వంక చూసింది. నువ్వు చేసిన పుణ్యకార్యాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు, ఆనందంగా స్వర్గలోక సుఖాలను అనుభవించు అని అవ్వను స్వర్గలోకానికి పంపించారు. అవ్వ వలన తన కుటుంబానికి భూదేవి వ్రత కథ విలువ తెలిసింది. కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి. ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇల్లు, భూములు కొంటూనే ఉంటారు. ఇక ఆ విషయంలోనికి వస్తే, ఈ పరిహారం కోసం మనకు కావలసినవి చాలా సామాన్యమైన వస్తువులు, కానీ వాటికి ఉన్న శక్తి మాత్రం అసామాన్యం. మనకు కావలసినవి ఒక చిన్న బెల్లం ముక్క, ఒక చిన్న ఎర్రటి వస్త్రము, కొద్దిగా పంచదార, కొబ్బరి పొడి, చిటికెడు కుంకుమ, పసుపు. ఈ వస్తువులు మన వంటింట్లో ఎప్పుడూ ఉండేవే, కానీ వాటిని ఉపయోగించే విధానంలోనే అసలైన శక్తి దాగి ఉంది. ముందుగా బెల్లం గురించి మాట్లాడుకుందాము. బెల్లం తీయదనానికి ప్రతీక. జీవితంలో సంతోషాన్ని, మాధుర్యాన్ని సూచిస్తుంది ఈ బెల్లం. దేవతలకు చేసే నైవేద్యాలలో బెల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది గురుగ్రహానికి సంబంధించినదిగా భావిస్తారు. గురుడు ధనానికి, ఐశ్వర్యానికి, అదృష్టానికి కారకుడు. బెల్లం ఉపయోగించటం ద్వారా మనం గురుగ్రహ అనుగ్రహాన్ని పొందుతాం. అలాగే ఎర్రటి వస్త్రము ఎరుపు రంగు శక్తికి, పౌరుషానికి, ధైర్యానికి సంకేతం. ఇది కుజగ్రహానికి అత్యంత ఇష్టమైన రంగు. మనం భూమిని కొనాలి, ఆస్తిని సంపాదించుకోవాలి అని కోరుకుంటున్నప్పుడు భూకారకుడైన కుజుడిని ప్రసన్నం చేసుకోవటం చాలా ముఖ్యం. ఎర్రటి వస్త్రాన్ని ఉపయోగించటం ద్వారా మనం కుజగ్రహ శక్తిని ఆకర్షిస్తాం. ఇక పంచదార విషయానికి వస్తే, ఇది శుక్రగ్రహానికి ప్రతీక. శుక్రుడు భోగభాగ్యాలకు, సుఖ సంతోషాలకు, విలాసవంతమైన జీవితానికి అధిపతి. మన జీవితంలోనికి సంపదతో పాటు సుఖం కూడా రావాలి అంటే శుక్రుడి అనుగ్రహం తప్పనిసరి. అందుకే బెల్లంతో పాటు పంచదారను కూడా జోడిస్తాం. ఇక కొబ్బరిని శ్రీఫలం అని అంటారు. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలం. ఏ పూజ చేసినా, ఏ శుభకార్యం తలపెట్టినా కొబ్బరికాయ లేనిదే పూర్తి కాదు. ఇది మన సంకల్పాన్ని నెరవేర్చే శక్తిని కలిగి ఉంటుంది. పచ్చి కొబ్బరి పొడి అయినా, ఎండు కొబ్బరి పొడి అయినా దేనినైనా ఉపయోగించవచ్చు.
రెండిటికి సమానమైన శక్తి ఉంటుంది. చివరిగా కుంకుమ. కుంకుమ సౌభాగ్యానికి చిహ్నం. ఇది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. కుంకుమను ఉపయోగించటం ద్వారా మనం లక్ష్మీదేవిని, దుర్గాదేవిని ఆరాధించినట్లే. ఈ వస్తువులన్నిటినీ కలిపి మనం ఒక శక్తివంతమైన మాటను తయారు చేయబోతూ ఉన్నాం. ఇప్పుడు పరిహారం ఎలా చేయాలో వివరంగా చూద్దాం. కార్తీక మంగళవారం రోజు రాత్రి సుమారు 9 గంటల తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని మీ పూజ గదిలో లేదా ఏదైనా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. ముందుగా ఒక చిన్న ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. అది కొత్తది అయితే మరీ మంచిది. ఆ వస్త్రం మధ్యలో మీరు ముందుగా సిద్ధం చేసుకున్న ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టండి. ఆ బెల్లం ముక్కను పెడుతున్నప్పుడు మీ జీవితంలోనికి కూడా ఇలాంటి తీయదనం, ఐశ్వర్యం కావాలని మనసులో బలంగా సంకల్పించుకోండి. ఆ తర్వాత ఆ బెల్లం ముక్కపై కొద్దిగా అంటే 1 స్పూన్ అంతా పంచదారను చల్లండి. నా జీవితంలోనికి భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు ప్రవహించాలి అని కోరుకోండి. ఆ తర్వాత దానిపై కొద్దిగా కొబ్బరి పొడిని వేయండి. నా ప్రతి కోరిక నెరవేరాలి, నేను తలపెట్టిన ప్రతి పనిలో విజయం సిద్ధించాలి అని ప్రార్థించండి. చివరిగా వీటన్నిటిపై చిటికెడు కుంకుమను కూడా వేయండి. సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం నాకు ఎల్లప్పుడూ ఉండాలి, నా ఇల్లు సిరి సంపదలతో తులతూగుతూ ఉండాలి అని వేడుకోండి. ఇప్పుడు ఈ వస్తువులన్నీ బయటకు రాకుండా ఆ ఎర్రటి వస్త్రాన్ని ఒక చిన్న మూటలాగా గట్టిగా కట్టండి. ఈ మూటను కడుతున్నప్పుడు మీరు మీ కోరికను, మీ సంకల్పాన్ని ఆ మూటలో బంధిస్తున్నారని భావించండి. ఇప్పుడు అసలైన ఘట్టం మొదలవుతుంది. మూట కట్టిన తర్వాత ఆ మూటను మీ కుడి చేతిలో పట్టుకోండి. కొద్దిగా పసుపు తీసుకొని కొన్ని నీటి చుక్కలు వేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. మీ ఉంగరం వేలితో ఆ వస్తువు పేస్ట్ను తీసుకొని మీరు కట్టిన మూటపైన స్పష్టంగా మాకు భూములు కొనే యోగం కావాలి లేదా రావాలి అని రాయండి. ఇది చాలా శక్తివంతమైన ప్రక్రియ. పసుపు గురుగ్రహానికి ప్రతీక. పసుపుతో రాయటం అంటే గురుడి సాక్షిగా మీ కోరికను విశ్వాసానికి తెలియజేయటం. భూములు కొనే యోగం కావాలి అని మీరు సూటిగా స్పష్టంగా అడుగుతున్నారు. ఇలా రాసిన తర్వాత ఆ మూటను మీ 2 చేతులతో పట్టుకొని కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాల పాటు ప్రార్థించండి. మీకు ఎలాంటి భూమి కావాలో, ఎలాంటి ఇల్లు కావాలో, ఎంత సంపద కావాలో మనసులో బలంగా ఊహించుకోండి. మీరు ఇప్పటికే ఒక పెద్ద భూస్వామి అయినట్లు, మీ దగ్గర ఎకరాల కొద్దీ భూములు ఉన్నట్లు, మీరు కోరుకున్నట్లుగానే భూములు కొంటున్నట్లుగా మానసికంగా అనుభూతి చెందండి. మీ సంకల్ప బలం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా, అంత అద్భుతంగా ఉంటుంది. ఇలా ప్రార్థన పూర్తయిన తర్వాత ఆ మూటను తీసుకొని వెంటనే ఇంటి నుండి బయటకు వెళ్ళాలి. దీనిని ఎక్కడ పడవేయాలి అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 ప్రదేశాలు దీనికి అత్యంత శక్తివంతమైనవి. మొదటిది ఎవ్వరూ తిరగని నిర్మానుష్య ప్రదేశం, అంటే మనుషుల అడుగులు పడని చోటు. ఏదైనా పొలాల గట్టున లేదా ఊరి చివరన ఉన్న ఖాళీ ప్రదేశంలో ఎవరూ తొక్కని చోట ఈ మూటను విసిరివేయాలి. ఇలా చేయటం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే మీ కోరికను ఎవరి దృష్టి పడకుండా, ఎవరి పాదాలు తగలకుండా నేరుగా భూమాత ఒడిలోకి చేరుకున్నారని అర్థం. రెండవది శక్తివంతమైన ప్రదేశమైన రావి చెట్టు మొదలు. రావి చెట్టు సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం. ఆ చెట్టు మొదట్లో ఈ మూటను పెట్టడం అంటే మీ కోరికను నేరుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల పాదాల చెంత సమర్పించటం లాంటిది. రావి చెట్టుకు ఉన్న దైవిక శక్తి మీ సంకల్పాన్ని 1000 రెట్లు పెంచి దానిని నెరవేరేలాగా చేస్తుంది. ఈ పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరూ చూడకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు. మౌనంగా వెళ్ళి ఆ మూటను చెప్పిన ప్రదేశంలో వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కొని మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఈ చిన్న పరిహారం చేయటం వల్ల కలిగే ఫలితం మాత్రం అసాధారణంగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే పూర్తి నమ్మకంతో ఈ ప్రక్రియను ఆచరిస్తారో అప్పటి నుండి మీ జాతకంలో భూయోగానికి సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి. కుజగ్రహం మీకు అనుకూలంగా మారుతుంది. గురు, శుక్ర గ్రహాల అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. మీరు ఊహించని మార్గాల నుండి మీకు ధనం వచ్చి పడుతుంది. భూములు కొనడానికి, ఆస్తులు సంపాదించడానికి ఉన్న అడ్డంకులన్నీ మంచులా కరిగిపోతాయి. ఒకదాని తర్వాత ఒకటిగా మీరు భూములు కొంటూనే ఉంటారు. మీ ఆస్తి విలువ రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. జీవితాంతం మీకు భూమికి, ఆస్తికి లోటు ఉండదు. చాలామందికి ఇది నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ తాంత్రిక పరిహారాలు పనిచేసే విధానమే అంతా. అవి మన నమ్మకం మీద, మనం ఎంచుకున్న సమయం మీద, మనం ఉపయోగించే వస్తువుల మీద ఆధారపడి పనిచేస్తాయి. కార్తీక మంగళవారం అనే అద్భుతమైన ముహూర్తంలో
భూకారకుడైన కుజుడికి ఇష్టమైన వస్తువులతో, ధనకారకుడైన గురుడికి ప్రీతిపాత్రమైన పదార్థాలతో ఈ పరిహారం చేయటం వల్ల దాని ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి ఎవరైతే భూములు కొనాలని, ఆస్తులు సంపాదించాలని, జీవితంలో స్థిరపడాలని బలంగా కోరుకుంటూ ఉన్నారో వారు ఈ కార్తీక మంగళవారం రోజున ఈ అద్భుతమైన పరిహారాన్ని ఆచరించి మీ కలలను నిజం చేసుకోండి. మీ జీవితాంతం భూస్వాములుగా సకల ఐశ్వర్యాలతో జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.